కుంభరాశి జాతకులారా సిద్ధంగా ఉండండి. శనిదేవుడు మీకు ఒక చివరి అవకాశం ఇస్తున్నారు. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. ముఖ్యంగా మే 19 మరియు 20 తేదీల్లో మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు కొన్ని సంకేతాలను పంపబోతోంది. ఈ 2 రోజుల్లో మీరు కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటే చాలు, మీ తలరాతే మారిపోబోతోంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ వీడియోలో నేను చెప్పబోయే రహస్యాలు చాలా శక్తివంతమైనవి. అందుకే మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తుల అసలు రంగేంటో, మీ అదృష్టాన్ని అడ్డుకుంటున్న ఆ శక్తులేంటో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీకు అందిస్తున్నందుకు వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో జై శ్రీహరి విష్ణు అని రాయండి. ఆ దేవుడి కృప మీపై ఎప్పుడూ ఉంటుంది. మీరు కూడా ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. కుంభరాశి జాతకులు గమనించాల్సిన విషయం ఏంటంటే, గ్రహాల కదలికలు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోందని సూచిస్తున్నాయి. ఇది విశ్వం రాసిన రాత. కానీ ఏ మనిషి అయితే తన బలహీనతలను మరియు తన బంధాల గురించి అందరికీ చెబుతూ ఉంటారో వారి సుఖం మెల్లగా తగ్గిపోతుంది. మీరు కేవలం లోకానికి చూపించుకోవడానికి బతకకూడదు, నిజమైన ధనవంతులుగా మారాలి. ప్రస్తుతం శని మరియు రాహు గ్రహాల ప్రభావం వల్ల మీరు చేసే పనుల కన్నా మీ మాటల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇతరులు మీ మాటలను తమకు అనుకూలంగా మార్చుకుని మీ నిజాయితీని వాడుకోవాలని చూస్తున్నారు. అందుకే మే 19 మరియు 20 తేదీల్లో మీరు కొన్ని విషయాలను అత్యంత రహస్యంగా ఉంచాలి. మొదటి విషయం ఏంటంటే, మీ బలహీనతలను ఎవరికీ చెప్పకండి. మీ స్నేహితులు లేదా పొరుగువారు మీ ఎదుగుదల చూసి సంతోషిస్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ ఇది కలికాలం. ఇక్కడ అత్యంత దగ్గరి వారు కూడా లోపల అసూయపడే అవకాశం ఉంది. వారు ఎప్పుడూ మీ బలహీనత కోసమే వెతుకుతూ ఉంటారు. నవ్వుతూ మాట్లాడే ప్రతి ఒక్కరూ మీ స్నేహితులు కాదు. కొందరు కేవలం సమయం కోసం ఎదురు చూసేవారు మాత్రమే ఉంటారు. మీకు ఏదైనా బాధ కలిగినా లేదా కష్టం వచ్చినా ఒంటరిగా గదిలో కూర్చుని బాధపడండి, లేదా గుడికి వెళ్ళి ఆ దేవుడి ముందు మీ కష్టాన్ని చెప్పుకోండి. కానీ ఈ ప్రపంచం ముందు మాత్రం ఎప్పుడూ బలహీనంగా కనిపించకండి. మీరు గనక అలా కనిపిస్తే మొదట మీ గౌరవాన్ని పోగొట్టుకుంటారు. మీ దగ్గరి వారే ఆ బలహీనతను ఆయుధంగా మార్చుకుని మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఉంది. మీ జీవితంలో కొన్ని రహస్యాలను ఎంత జాగ్రత్తగా దాచిపెడితే మీకు అంత మంచిది. కుంభరాశి జాతకులు రెండవ ముఖ్యమైన విషయంపై చాలా అప్రమత్తంగా ఉండాలి. అదే మీ విజయం మరియు ఎదుగుదల. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రస్తుతం మీ జాతకంలో బుధుడు మరియు శుక్రుడు శుభ ప్రభావంలో ఉండడం వల్ల మీకు అకస్మాత్తుగా ధనలాభం మరియు గౌరవం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ సరిగ్గా ఇదే సమయంలో ఇతరుల అసూయ మరియు నరదృష్టి కూడా మీపై పెరుగుతుంది. అందుకే మీ విజయాలు మే 19 మరియు 20 తేదీల్లో అత్యంత రహస్యంగా ఉంచండి. శుక్రుడు మీకు ధనం, వాహనయోగం మరియు గౌరవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అదే సమయంలో శనిదేవుడు మీకు కొన్ని పరీక్షలు పెట్టి కొంతకాలం మీ జీవితాన్ని సంఘర్షణతో నింపవచ్చు. కష్టపడితేనే విజయం దక్కుతుంది కాబట్టి సోమరితనానికి చోటివ్వకండి. మీ జాతకంలో ప్రస్తుతం 2-3 గ్రహాలు యాక్టివ్గా ఉండడం వల్ల మీరు చేసే చిన్న పొరపాటు కూడా మీ భవిష్యత్తును దెబ్బతీయవచ్చు. మీ చుట్టూ ఉన్నవారు పైకి మీ విజయం చూసి చప్పట్లు కొడుతున్నా లోపల మాత్రం రగిలిపోతుంటారు. అందుకే మీకు కలిగే చిన్నపాటి సంతోషాన్ని కూడా వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. మీకు ఏ వస్తువు వల్ల అయితే ఎక్కువ సంతోషం కలుగుతుందో దానిని చూసి ఇతరులు కుళ్ళుకునే ప్రమాదం ఉంది. ఈ ప్రపంచంలో కొందరు మనుషులుంటారు, వారు మీ గురించి ఎప్పుడూ చెడుగానే మాట్లాడుతుంటారు. వారిని మీరు ఎప్పుడూ సంతోషపెట్టలేరు. కాబట్టి ఇతరుల గురించి ఆలోచించడం మానేసి మీ సంతోషం గురించి మాత్రమే ఆలోచించండి. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఎవరి అదృష్టాన్ని మార్చలేరు, ఎవరిని పూర్తిగా సంతోషపెట్టలేరు. భగవంతుడు ప్రతి ఒక్కరి తలరాతను వేరువేరుగా రాశాడు.
ఎవరికి దక్కాల్సిన విజయం వారి కర్మలను బట్టి దక్కుతుంది. మీరు చేయవలసిందల్లా ఈ పనిని నిజాయితీగా చేస్తూ ముందుకు సాగడమే. మే 19 మరియు 20 తేదీల్లో మౌనంగా ఉండి మీ పనులు మీరు చేసుకుంటే కాలమే మీకు సరైన సమాధానం చెబుతుంది. కుంభరాశి జాతకులారా, మీరు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీరు ఇతరుల ముందు మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ దృష్టిలో మీరు నిజాయితీగా ఉంటే చాలు. రాబోయే కాలం మీకు అన్నీ అనుకూలంగా మారుస్తుంది. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే, ఒక కొత్త కారు కొన్నా లేదా బైక్ కొన్నా వెంటనే దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. లోకానికి చూపించాలనే ఆతృతలో నరదృష్టిని కొని తెచ్చుకుంటారు. మీకు ఏ వస్తువు అయితే అమితమైన ఆనందాన్ని ఇస్తుందో ఇతరుల కళ్ళు పడడం వల్ల అదే వస్తువు మీకు తర్వాత మానసిక వేదనను మిగల్చవచ్చు. అందుకే మే 19 మరియు 20 తేదీల్లో మీకు ఏదైనా విజయం దక్కినా లేదా కొత్త వస్తువు కొన్నా కనీసం కొన్ని నెలల వరకు దానిని గోప్యంగా ఉంచండి. ఈ కలికాలంలో ఎదుటి వారి చూపుకు ఉన్న శక్తి అలాంటిది. మీ సంతోషాన్ని కేవలం ఆ దేవుడికి మాత్రమే చెప్పుకోండి. ఇక మూడవ మరియు అత్యంత ముఖ్యమైన విషయం మీ బంధాల గురించి. మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నా లేదా వైవాహిక జీవితంలో ఉన్నా ఆ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఎదుటివారి ప్రేమను చూసి ఆనందించే వారి కంటే కుళ్ళుకునేవారే ఎక్కువ. మీ స్నేహితులు అని చెప్పుకునేవారు కూడా మీ బంధం పట్ల అసూయ పడవచ్చు. మూడవ వ్యక్తి ప్రవేశం వల్ల లేదా వారి చూపు వల్ల మీ రిలేషన్షిప్లో అనవసరమైన గొడవలు, దూరాలు వచ్చే ప్రమాదం ఉంది. మీ భాగస్వామి మీపై ఎంత ప్రేమగా ఉన్నారో లోకానికి నిరూపించాల్సిన పని లేదు. ఆ భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు. గుర్తుంచుకోండి, పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. మీ జీవితంలో ఏదైనా మంచి జరుగుతోంది అంటే మీరు మరింత శాంతంగా ఉండాలి. తక్కువ మాట్లాడండి. చేసే పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీరు మాట్లాడే ప్రతి మాట హుందాగా ఉండాలి. మీ కర్మలపై మీకు నమ్మకం ఉంటే శనిదేవుడు మీకు తప్పకుండా అండగా నిలుస్తాడు. మే 19 మరియు 20 తేదీల్లో మీ మౌనమే మీ విజయానికి పునాది అవుతుంది. కుంభరాశి జాతకులారా, మీ కర్మలపై మీకు పూర్తి నమ్మకం ఉండాలి. విఘ్నేశ్వరుడు, పరమశివుడు మరియు ఆ మహాలక్ష్మీదేవి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మీ తలరాత మెల్లమెల్లగా మారబోతోంది. మీరు గతంలో కన్న కలలు, కోరుకున్న సుఖ సౌకర్యాలు అన్నీ మీకు దక్కే సమయం దగ్గర పడింది. ప్రస్తుత పరిస్థితులు మీకు అంత అనుకూలంగా లేకపోయినా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రణాళికలను అత్యంత రహస్యంగా ఉంచండి. మీ పనులను ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా పూర్తి చేయండి. మీ వ్యక్తిత్వానికి సంబంధించిన రహస్యాలను కానీ మీ బలహీనతలను కానీ ఎవరి ముందు బయట పెట్టవద్దు. దేవుడిపై మీకు నిజమైన నమ్మకం ఉంటే ఈ రోజు నుండి చింతించడం మానేయండి. మీ మనసులోని కోరిక నెరవేరాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై గణేశ దేవ అని రాయండి. జీవితంలో విజయం సాధించాలంటే స్పష్టమైన లక్ష్యం ఉండాలి. కఠినమైన శ్రమతో పాటు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండండి. సమయాన్ని వృధా చేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. భయం అనేది మీ విజయానికి అడ్డుపడకుండా చూసుకోండి. మీలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగండి. పనుల మధ్యలో మనసులో ఓం నమఃశివాయ, జై శ్రీరామ్ వంటి నామాలను స్మరిస్తూ ఉండండి. అలాగే ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఎదురులేని శక్తి లభిస్తుంది. మీ కష్టమే రేపు ప్రపంచం మిమ్మల్ని ఆశ్చర్యంగా చూసేలా చేస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని పఠించండి. శ్రీహరికి తులసి దళాలు అంటే ఎంతో ప్రీతి. కాబట్టి మీ పూజలో తులసిని తప్పక సమర్పించండి. తులసి లేనిదే ఆయన నైవేద్యాన్ని స్వీకరించరు. అలాగే ఏకాదశి వ్రతం పాటించడం వల్ల మోక్షం మరియు సుఖ సమృద్ధి కలుగుతాయి. మే 19 మరియు 20 తేదీల్లో ఈ నియమాలను పాటిస్తూ మౌనంగా మీ పని మీరు చేసుకుంటే అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమవుతాయి. ఇప్పుడు మీ రాశి ఫలాల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. కుంభరాశి జాతకులారా, మే 19 మరియు 20 తేదీల్లో మీకు కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ మీ తెలివితేటలతో ఆ సమస్యలన్నింటినీ సులభంగా పరిష్కరించుకోగలరు. బంధువులతో ఏవైనా మనస్పర్ధలు ఉంటే మీ చొరవ వల్ల అవి తొలగిపోయే అవకాశం ఉంది. ఇతరులను గుడ్డిగా నమ్మే కంటే మీ స్వంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి.
దీనివల్ల మీరు అనవసరమైన వివాదాల్లో లేదా చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. మీ సమయాన్ని ఇతరుల కోసం వృధా చేయకుండా మీ ఆరోగ్యం మరియు ఎదుగుదల కోసం ఉపయోగించండి. బాధ్యతలు పెరగడం వల్ల కాస్త అలసటగా అనిపించినా మీ పనితీరులో మాత్రం ఎక్కడా లోటు రాదు. ఆర్థికంగా ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయానికి కొత్త మార్గాలు కూడా కనిపిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ రంగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడం వల్ల లాభం పొందుతారు. అయితే మీ కింద పనిచేసే వారి వల్ల చిన్నపాటి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పనిని మీ పర్యవేక్షణలోనే జరిగేలా చూసుకోండి. పనిలో క్రమశిక్షణ పాటించండి మరియు మీ జీవిత భాగస్వామికి తగిన గౌరవం ఇవ్వండి. వారితో అనవసరమైన వాదనలకు దిగడం వల్ల బంధంలో దూరం పెరిగే ప్రమాదం ఉంది. కుటుంబ జీవితంలో సామరస్యం ఉండేలా చూసుకోండి. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీకు పితృజిత ఆస్తి లేదా కుటుంబ వారసత్వ సంపద ద్వారా లాభం కలిగే సూచనలున్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. పెద్దల ఆశీర్వాదంతో ఆగిపోయిన పనులు మళ్ళీ వేగం పుంజుకుంటాయి. ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఆర్థికంగా మీరు చాలా దృఢంగా మారతారు. అతిగా ఆలోచించకండి. భగవంతుడిపై భారం వేసి మీరు చేయాల్సిన కష్టాన్ని చేయండి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. కుంభరాశి జాతకులారా, మీరు దేని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాలంతో పాటు అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. భగవంతుని కృపా కటాక్షాలు మీపై పుష్కలంగా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా కొంచెం ధైర్యంగా ఉంటూ మీ శ్రమను పెంచడమే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మరియు వారసత్వ వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ సమయం బంగారు అవకాశాలను మోసుకొస్తుంది. అదృష్టం కలిసి వచ్చి అకస్మాత్తుగా ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. జాతక చక్రంలో రాహు మరియు శని గ్రహాలు అనుకూలమైన స్థానాల్లో ఉండడం వల్ల మీకు అన్ని విధాలా మేలు జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి పేరున్న సంస్థల నుండి పిలుపు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలున్నాయి. మీ కష్టాన్ని గుర్తించి పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. మీరు పనిచేసే సంస్థ కూడా అభివృద్ధి పథంలో పయనిస్తుంది. దీనివల్ల మీకు భవిష్యత్తులో మంచి లాభాలు చేకూరుతాయి. ప్రేమ విషయానికి వస్తే కుటుంబ సభ్యుల అంగీకారంతో మీ బంధం మరింత బలపడుతుంది. పెళ్లి కాని వారికి ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడానికి ఇది సరైన సమయం. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఎముకలు మరియు పంటి సమస్యలు రాకుండా కాల్షియం ఉన్న ఆహారం తీసుకోండి. క్రమం తప్పకుండా యోగా మరియు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవర్చుకుంటే మీరు మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వాన్ని పొందుతారు. ఉదయం సమయంలో ప్రత్యర్థుల నుండి చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా పట్టు వదలకుండా ప్రయత్నిస్తే విజయం మీదే అవుతుంది. ఒక్కసారి ప్రయత్నించి విఫలమైనంత మాత్రాన నిరాశ చెందకండి. ఓర్పుతో ఉంటే అదృష్టం మీ తలుపు తట్టడం ఖాయం. కుంభరాశి జాతకులారా, కొన్నిసార్లు మొదటి ప్రయత్నంలోనే విజయం దక్కకపోవచ్చు. దానివల్ల మీకు కొంత నిరాశ కలగవచ్చు. కానీ మధ్యాహ్నం సమయానికి మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది మరియు మీ ప్రభావం పెరుగుతుంది. సాయంత్రం వేళల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తత అవసరం. వ్యాపారం కొంత నెమ్మదిగా సాగే అవకాశం ఉంది మరియు ఉద్యోగంలో ఎంత సామర్థ్యం ఉన్నా ఆశించిన గుర్తింపు లభించకపోవచ్చు. అయితే ఒక మంచి విషయం ఏంటంటే మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోయి బంధం మళ్ళీ చిగురిస్తుంది. విఘ్నేశ్వరుడికి ఎర్రటి పూలతో పూజ చేయడం లేదా శ్రీ మహావిష్ణువు నామాన్ని స్మరించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఓర్పును కోల్పోకూడదు. మీ తెలివితేటలే మిమ్మల్ని సమస్యల నుండి గట్టెక్కిస్తాయి. గతంలో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసిన వారు ఇప్పుడు డబ్బు విలువను తెలుసుకుంటారు. అకస్మాత్తుగా ధనం అవసరమైనప్పుడు మీ దగ్గర తగినంత నగదు అందుబాటులో ఉండడం మీకు పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రేమ విషయానికి వస్తే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రావచ్చు లేదా పాత మిత్రులు ఎవరైనా మిమ్మల్ని కలవచ్చు. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి అంటే కళాకారులు మరియు రచయితలకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఇన్నాళ్లుగా మీరు ఎదురు చూస్తున్న పేరు ప్రతిష్టలు ఇప్పుడు మీ సొంతం కాబోతున్నాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరంగా మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. వారి మద్దతు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి నేను ఒక చిన్న ఉపాయం చెబుతున్నాను.
మే 19 మరియు 20 తేదీల్లో ఉదయం నిద్ర లేవగానే కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేయండి. మీ మనసులోని ఆలోచనలను నియంత్రించుకుని ఆ తర్వాతే మీ దైనందిన పనులు మొదలు పెట్టండి. ఇలా చేయడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది మరియు అదృష్టం మీ వెంటే ఉంటుంది. కుంభరాశి జాతకులారా, మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కేవలం 2 నిమిషాలు ధ్యానం చేయండి. ఆ సమయంలో ఈరోజు మీరు చేయాల్సిన పనుల గురించి ప్రశాంతంగా ఆలోచించండి. ఆ తర్వాత మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి. ముఖ్యంగా శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల మీ ప్రేమ, జీవితం మరియు వ్యక్తిగత బంధాలు చాలా బాగుంటాయి. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించినా లేదా విన్నా కూడా పరమశివుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇది మిమ్మల్ని ఆపదల నుండి రక్షించడమే కాకుండా మీ గౌరవ మర్యాదలను కూడా పెంచుతుంది. రాబోయే కాలంలో కుంభరాశి వారికి ధన సంపదలకు, పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి లోటు ఉండదు. అన్ని వైపుల నుండి ధనం మీ దగ్గరకు వస్తుంది. వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ మీరు విజయం సాధిస్తారు. అయితే రేపటి రోజున మధ్యాహ్నం 1:25 నుండి 2:33 మధ్య సమయం మీకు అత్యంత అదృష్టాన్నిచ్చే కాలం. ఈ సమయంలో మీరు చేపట్టే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. కానీ అర్ధరాత్రి 3:40 నుండి 4:48 మధ్య సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఆ సమయంలో మీకు కొన్ని వింతైన లేదా భయపెట్టే కలలొచ్చే అవకాశం ఉంది. కానీ మీరు అస్సలు భయపడకండి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరియు పరమేశ్వరుడు మీకు రక్షణ కవచంలా నిలబడతారు. వారు మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. కుంభరాశి వారికి మే 19 మరియు 20 తేదీలు ఒక కొత్త వెలుగును తీసుకురాబోతున్నాయి. నేను చెప్పిన విషయాలను మనసులో ఉంచుకుని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీ తలరాత మారడం ఖాయం. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు.